ప్రైజ్ లార్డ్. తండ్రి పదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల మరో సూర్యోదయం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజంతట్లో ఆయన యొక్క కృప, ఆయన యొక్క సహాయం మనతో లాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. గడిచిన రాత్రి నాయన మీ రెక్కల చోటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యుదినిచ్చారు. అయ్యా అందరం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీ రెక్కల చోటం వల్ల భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి. మేము చేయు ప్రతి పని నాయన మీ చిత్తానుసారం పని అయ్యేలాగా మీ సహాయం ఇవ్వండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మా జీవితం ద్వారా మీరు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి నాయన తండ్రి. అయ్యా మేము తలపెట్టి ప్రతి పనిలో మీరు తోడుకోండి, మీ సహాయం ఇవ్వండి, విజయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు ఆయన ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారో తండ్రి, ప్రార్థన సహాయం కోరుకున్నారో ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన వాళ్ళ జీవితాలను ఆయన మేలుతో నింపండి, ఆయన సహాయం చేయండి తండ్రి. ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నాడో తండ్రి, అయ్యా మీ యొక్క కృపతో నింపండి, సహాయం దయచేయండి, ఆశీర్వదించండి తండ్రి. రాబో తరానికి ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తుంది తండ్రి. ఈరోజు అంతట్లో కూడా తండ్రి మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు మీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడారు. నూతన సంవత్సరం దయాకీటనిచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇద్దరిని తండ్రి ఆశీర్వదించి తండ్రి అయ్యో ఒక వర్ధిల్లే కుటుంబంగా తండ్రి, రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలను చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది తమ ప్రియులంగా పోగొట్టుకొని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారో తండ్రి, మీ కనికరం చూపించండి. మీ అందరూ నిరీక్షించేత ఆదరింపబడిన ఆయన తండ్రి, మీలో ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అయ్యా దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు అంతట్లో కూడా తండ్రి మీ కృప, కాపుదల, భద్రత, మీ సన్నిధి మాతో ఉంచిన ఆయన, మీ దయ మాతో ఉంచి తండ్రి అయ్యా మీ కృపతో నింపమని తిరిగి నేను రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంత వరకు నాయన తండ్రి మీ సహాయాన్ని, కాపుదల, భద్రత దయచేయమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రికుమాడని యేసుక్రీస్తునామం పేరు విని ప్రతిమాలి కొనియాడి వినింగ వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.